ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. యేసు ప్రభు కొండ మీద నుంచి దిగి వచ్చాడు అని ఇక్కడ మనం చదువుతున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తే యేసు కొండపైకి వెళ్ళాడు, ఎక్కాడు అని మనం చదువుకుంటున్నాం. అంటే 5వ అధ్యాయం 1వ వచనంలో యేసు ప్రభు కొండ మీదికి ఎక్కాడు. మరలా 8వ అధ్యాయం 1వ వచనంలో యేసు ప్రభు కొండ మీద నుంచి దిగాడు. యేసు ప్రభు జీవితంలో ఆయన కొండ ఎక్కటం, కొండ దిగటం ఇవన్నీ కూడా యేసు ప్రభుకి సుపరిచితమైన విషయాలు. ఎందుకు దీన్ని ప్రస్తావిస్తున్నాం? కొండ ఎక్కటం, కొండ దిగటం అంటే చాలామంది జీవితాల్లో ఇది జరగదు. చాలామంది కొండెక్కి కూర్చుంటారు, కానీ దిగటానికి ఇష్టపడరు. అంటే నీకు ధన్యత కలిగినప్పుడు, అంటే నీవు ఘనపరచబడాల్సిన విషయాలు వచ్చినప్పుడు నీవు ఘనత పొందాలి, ఘనపరచబడాలి. అదే సమయంలో నువ్వు ఆ స్థానం నుంచి కిందికి కూడా రావాలి. కిందికి వచ్చి మరలా అందరిలో ఒకడిగా, అందరితో నువ్వు సమానంగా, ఐక్యంగా నువ్వు చూసుకోవాలి. ఒకానొక సమయం వస్తుంది, నీవు ప్రత్యేకంగా మాట్లాడాల్సిన సమయం, లేదా నువ్వు ప్రత్యేకంగా ఉండవలసిన సమయం వస్తుంది. ఆ సమయంలో నువ్వు హెచ్చించబడాల్సి ఉంటుంది, ఘనపరచబడాల్సి ఉంటుంది, ఘనత పొందే సమయం కూడా వస్తుంది. ఘనత పొందే సమయం వచ్చింది కదా, ఘనత పొందాము కదా అని అక్కడే ఉండిపోకూడదు. అక్కడే ఉండిపోయామంటే గర్వించి మనం ఆ స్థితిలోనే ఉండటానికి ఇష్టపడుతున్నాం, అక్కడి నుంచి దిగటానికి ఇష్టపడటం లేదు. దానియేలు జీవితంలో మనం చూస్తే దానియేలుని రాజు హెచ్చించి బబులోను యొక్క సంస్థానాలన్నింటిలో కూడా దానియేలుని హెచ్చించినా సరే దానియేలు మరలా తను తాను తగ్గించుకొని ఎప్పటిలాగానే ఉండిపోయాడు. అంటే అందరితో కలిసే ఉన్నాడు తప్ప రాజు నన్ను ఘనపరిచాడు, రాజు నన్ను హెచ్చించాడు కాబట్టి నేను చాలా ప్రాముఖ్యమైన వాడిని, చాలా హెచ్చైన వాడిని, నేను ప్రత్యేకమైన వాడిని అని గర్విస్తూ ఉండిపోలేదు. చాలామంది మనం చూస్తూ ఉంటాం, ఎక్కడైనా ఏదైనా సరే ఒక మంచి ఘనత వస్తే దానిని పట్టుకొని ఇక నా అంతటి వాడు లేడు అని గర్వించేవాళ్ళు లోకంలో చాలామంది ఉంటారు. ఉదాహరణకి స్కూల్లో ఎవరికైనా ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అనుకుందాం. వస్తే ఇక నేను ఫస్ట్ ర్యాంక్ వచ్చాను, ఇక నాకంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు అని గర్వించే వాళ్ళు లోకంలో ఉంటారు. లేదు, 10th క్లాసులో మంచి మార్క్స్ వచ్చాయి, ఇక నా అంత చదివేవాడు ఎవడు లేడు, నా అంత తెలివిగలవాడు ఎవడు లేడు, కాబట్టి నన్ను అందరూ గౌరవించాలి, గనపరచాలి అని అట్లాగా కొండెక్కి కూర్చొని అక్కడి నుంచి దిగకుండా ఉండేవాళ్ళు లోకంలో చాలామంది ఉంటారు. అలాగే ఎంసెట్లో కానివ్వండి, ఇంకా వీటిలోనే మంచి ర్యాంకులు వస్తాయి. ఆ ర్యాంకులను బట్టి గర్వించి ఇక నన్ను ఎవరు కూడా కదిలించకూడదు, నేను చాలా తెలివిగల వాడిని కాబట్టి నన్ను ఎవరు కూడా ఏ పని నాకు చెప్పకూడదు, నేను అందరిలాంటి వాడిని కాదు, నేను ప్రత్యేకమైన వాడిని అని గర్వించి కొండెక్కి కూర్చునే వాళ్ళు లోకంలో చాలామంది ఉంటారు. లోకంలోనే కాదు, క్రైస్తవ్యంలో కూడా చాలామంది ఇట్లాగే దేవుని యొక్క సేవకులు కొండెక్కి కూర్చునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కిందికి దిగరిక అక్కడి నుంచి అందరితో కలిసిమెలిసి ఉండటానికి ఇష్టపడరు. ఎందుకంటే నేను ప్రత్యేకమైన వాడిని, ఎందుకంటే నేను ఇన్ని సంఘాలు స్థాపించాను, నాది పెద్ద సంఘాలు, నాది పెద్ద పరిచర్య, కాబట్టి ఐ ఆమ్ ద స్పెషల్ అని ఇట్లాగా కొండెక్కి కూర్చునే వాళ్ళు లోకంలో కూడా ఉన్నారు, క్రైస్తవ్యంలో కూడా ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు మనకు చూపిన మాదిరి కొండ ఎక్కటం తెలియాలి, కొండ ఎక్కిన తర్వాత ఇక అక్కడే ఉండటం కాదు, అక్కడి నుంచి దిగి రావటం కూడా తెలియాలి, అంటే తగ్గించుకోవడం కూడా తెలియాలి. ఆయన దేవాతి దేవుడై ఉండి కూడా మనుష్య కుమారుడిగా తన్ను తాను తగ్గించుకున్నాడు. క్రైస్తవ్యంలో కూడా చాలామంది కొండెక్కి కూర్చునే వాళ్ళు ఉన్నారు. ఎవరినైనా సరే దేవుని సేవకుల్ని, అయ్యా మీరు మా మీటింగులకు రండి, దేవుని వాక్యాన్ని బోధించండి అని ఆహ్వానిస్తే వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి, వాళ్ళకున్న వాక్చాతుర్యాన్ని బట్టి, దేవుడు వాళ్ళకిచ్చిన జ్ఞానాన్ని బట్టి, దేవుడు వాళ్ళకిచ్చిన బైబిల్ యొక్క ఉపదేశాలను బట్టి కొండెక్కి కూర్చునే వాళ్ళు కూడా ఉన్నారు. మీటింగ్ రావాలా,
ఇదిగో ఇంత ఇస్తేనే నేను వస్తా, లేకపోతే రాను అని అట్లాగా డబ్బు కోసం తాము కొండెక్కించుకునే వాళ్ళు కూడా లోకంలో చాలామంది ఉన్నారు. కొంతమంది అయితే మాకు మంచి పబ్లిసిటీ కావాలి. ఏం కావాలి? పబ్లిసిటీ బాగా కావాలి, బాగా పబ్లిసిటీ చేయాలి. అలా చేస్తానంటే నేను వస్తా, లేకపోతే రాను. మాకు ఇంత డబ్బులు కావాలి, ఎంత ఇస్తే మేము వస్తాం, లేకపోతే మేము రాము. ఇట్లాగా క్రైస్తవ్యంలో కూడా చాలామంది సేవకులు కొండెక్కి కూర్చునే వాళ్ళే కానీ కొండ దిగి అందరిలో ఒకడిగా అందరితో సమానంగా ఎంచుకునే వాళ్ళు చాలామంది తక్కువ. దేవుని వాక్యంలో కీర్తనల గ్రంథం 133వ కీర్తనలో ఏముందంటే, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరం అని ఉంటుంది. ఏమిటి? సహోదరులు ఐక్యత కలిగి ఉండటం. ఇక్కడ సహోదరులు అంటే విశ్వాసుల దగ్గర నుంచి, సేవకుల దగ్గర నుంచి, పెద్ద పెద్ద పాస్టర్స్ వరకు అందరూ కూడా దేవుని దృష్టిలో సహోదరులే. మీకు అర్థమవుతుందా? దేవుని దృష్టిలో చిన్న పెద్ద అని తేడా ఏమి లేదు. అందరూ కూడా దేవుని దృష్టిలో సహోదరులే. వీళ్ళందరూ కూడా ఐక్యత కలిగి ఉండాలి, ఇది దేవుని యొక్క భావం. కానీ ఈ దినాల్లో సహోదరుల మధ్య కానీ సేవకుల మధ్య కానీ ఐక్యత అనేది లోపిస్తూ ఉంది. దేనివల్ల అంటే సంఘం యొక్క భేదాలను బట్టి, డినామినేషన్ బట్టి ఐక్యంగా ఉండలేని మనసు ఉంది. కాబట్టి దేవుని వాక్యానికి విరుద్ధంగా వాళ్ళు చేస్తూ ఉన్నట్లే. ఇట్లాగా వాళ్ళ యొక్క సంఘాలను బట్టి, వాళ్ళ యొక్క డినామినేషన్ బట్టి, వాళ్ళ యొక్క బోధన బట్టి కూడా కొండెక్కి కూర్చునే వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ఇక్కడ మనకు చూపిస్తుంది ఏమిటంటే, కొండ ఎక్కడమే కాదు, దిగటం కూడా నేర్చుకోవాలి. అంటే నిన్ను పిలిచినప్పుడు చక్కగా వేదికనెక్కి అందరికీ బోధించేటప్పుడు నీకున్న ఆ స్థానం కొండ ఎక్కిన స్థానం. మళ్ళీ అక్కడ బోధించిన తర్వాత మళ్ళా దిగి అందరిలో ఒకడిగా అందరితో పాటుగా నీవు మెలగాలి. అలా మెలగగలిగినప్పుడే యేసుక్రీస్తు యొక్క మాదిరిని నీవు అనుసరించినట్లు. కానీ చాలామంది యేసుక్రీస్తు యొక్క మాదిరిని అనుసరించలేరు. కొండ ఎక్కుతారు, ఇక అంతే, అక్కడి నుంచి దిగరు. అదేమంటే సేవకుడితో సమానంగా నువ్వు ఎంచుకుంటావా? జాగ్రత్త, సేవకుడు అంటే ఏమనుకుంటున్నావు అని బెదిరించేవాళ్ళు లేకపోలేదు, బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు యొక్క మాదిరి అయితే అది కాదు. ఆయన కొండ ఎక్కటం తెలుసు ఆయనకి, కొండ దిగటం కూడా ఆయనకు తెలుసు. సేవకులుగా, దేవుని బిడ్డలుగా మనం కూడా ఆధిక్యత పొందే సమయంలో ఆధిక్యత పొందాలి, తగ్గించుకునే సమయంలో తగ్గించుకోవాలి కూడా. ఇవి రెండు మనం ఎరిగి ఉండాలి. అలా ఎరిగి ఉండటమే యేసుక్రీస్తు యొక్క మాదిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు వార్త 8వ అధ్యాయం 2 నుంచి. యేసు ప్రభు కొండ దిగాడు. కొండ దిగిన తర్వాత ఒక కుష్ఠరోగి ఆయన దగ్గరకు వచ్చాడు. వచ్చి అంటున్నాడు యేసు ప్రభునయ్యా, నీకు ఇష్టమైతే నన్ను నీవు శుద్ధినిగా చేయగలుగుతావు. అంటే ఒక మాటలో చెప్పాలంటే విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, మొక్కి అంటే ఆరాధన చేసి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నాకు బాగుపడాలని కోరిక ఉంది, కానీ నాకు కోరిక ఉంటే సరిపోదు. నీకు ఇష్టమైతే నువ్వు నన్ను శుద్ధినిగా చేయగలుగుతావు. అయ్యా, మరి నన్ను శుద్ధినిగా చేయగలగటం నీకు ఇష్టమేనా అన్నట్లుగా యేసు ప్రభుని అడిగాడు. యేసు ప్రభు వెంటనే నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడివి కా అని చెప్పాడు. వెంటనే అతనిలో ఉన్న కుష్ఠరోగం పోయింది. యేసు ప్రభు ముట్టాడు, కుష్ఠరోగం కూడా పోయింది. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. యేసు ప్రభు దగ్గరికి అతను వచ్చాడు. వచ్చి ఏమంటున్నాడు? అయ్యా, నీకు ఇష్టమైతే అంటే నీ చిత్తమైతే, నీ సెలవైతే అనే భావనలో ఇక్కడ మనకు వస్తుంది. అయ్యా, నీ చిత్తమైతే అంటే ఇట్లాగా నాకు శుద్ధి చేయటం నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే నీవు నన్ను శుద్ధినిగా చేయగలుగుతావు. అంటే ప్రభు యొక్క ఇష్టానికి తన యొక్క కోరికను వదిలేశాడు. బాగుపడాలని కోరిక ఉంది,
నా కోరిక ఉంటే సరిపోదు కదా, కనీసం ఆయనకు కూడా ఇష్టం ఉండాలి కదా నన్ను స్వస్థపరచాలని అని అనుకొని ఆయన యొక్క ఇష్టాన్ని చూస్తూ ఉన్నాడు. అయ్యా నీకు ఇష్టమైన నన్ను శుద్ధి చేయటం అని. యేసు ప్రభు అక్కడ పలికిన మాట నాకు ఇష్టమే. జాగ్రత్తగా చూడండి, చాలామంది ఈ లోకంలో దేవునికి ఇష్టంగా బ్రతకాలి అనే వాళ్ళకంటే మనుషులందరికీ ఇష్టంగా బ్రతకాలి అని కోరుకునే వాళ్ళే లోకంలో ఎక్కువ. మళ్ళీ చెప్తున్నాను, లోకంలో ఉన్న జనసంఖ్య మొత్తం కూడా దేవునికి ఇష్టంగా బ్రతకాలి, దేవునికి ఇష్టడుగా బ్రతకాలి అని కోరుకునే వాళ్ళు లోకంలో ఎవరు కనిపించరు మనకి. కానీ ఇదిగో పలానా వాళ్ళకి ఇష్టంగా నేను ఉండాలి, ఉంటే వాళ్ళు నాకు ఫేవర్ చేస్తారు. పలానా వాళ్ళకి అనుకూలంగా ఎట్లా ఉండాలి, అనుకూలంగా మెలగాలి, మెలిగితే వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒక లాభం మనకు దొరుకుతుంది. ఈ రకంగా లోకంలో చాలామంది మనుషులకి ప్రీతిపాత్రంగా లేదా ఇష్టంగా ఉండడం కోసం చాలా ప్రయాసపడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏవైతే ఇష్టమో కనుక్కొని వాటిని చేయటం, వాళ్ళకి ఏదైతే వాళ్ళు ఇష్టపడతారో వాటిని కనుక్కొని వాటిని చేయటం, ఇట్లాగా వాళ్ళకి ఇష్టంగా ఉండడం కోసం మనుషులు చాలా రకాలుగా ప్రయాసపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒక లబ్ధి వాళ్ళకు వస్తుంది, రావాలి అనే ఉద్దేశంతో. కానీ దేవునికి ఇష్టంగా నేను ఉండాలి అని అనుకునే వాళ్ళు లోకంలో చాలామంది తక్కువ. మీరు ఎప్పుడైనా వివాహ సంబంధాలకు పోయినప్పుడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. ఆ ఇష్టపడే దాంట్లో కూడా దేన్ని చూసి ఇష్టపడుతుంటారంటే చాలామంది డబ్బును చూసే ఇష్టపడుతూ ఉంటారు. అమ్మాయి కట్నం తక్కువ తీస్తుందా, లేదు ఈ అమ్మాయి అంటే నాకు ఇష్టం లేదు వద్దు అని వదిలేస్తాం. లేదు అమ్మాయి కట్నం బాగా తెస్తుందా, నాకు ఇష్టమే. ఏమి ఇష్టం? ఆ అమ్మాయిని చేసుకోవడం నాకు ఇష్టమే. ఎందుకు ఇష్టం? ఎందుకంటే డబ్బులు ఎక్కువ తెస్తుంది కాబట్టి. ఒకవేళ అదే అమ్మాయి డబ్బులు తక్కువగా తెస్తుంది, అసలు ఇవ్వడానికి లేదు వాళ్ళ దగ్గర అంటే, లేదు నాకు ఇష్టం లేదు. దేనికి? చేసుకోవడానికి. అంటే వీళ్ళ ఇష్టం దేని మీద ఆధారపడింది? కేవలం డబ్బు మీద ఆధారపడింది. కొంతమంది ఇష్టం ధనం మీద ఆధారపడి ఉంటే, మరి కొంతమంది ఇష్టం అందం మీద ఆధారపడి ఉంటుంది, మరి కొంతమంది ఇష్టం ఉద్యోగాల మీద ఆధారపడి ఉంటుంది, మరి కొంతమంది ఇష్టం ఇంకా కీర్తి మీదో లేకుంటే వాళ్ళకున్న పొజిషన్ల మీదో స్థానాల మీదనో వాటి మీద డిపెండ్ అయ్యి వాళ్ళ ఇష్టాలు అనేవి లోకంలో ఉంటాయి. ఉద్యోగస్తుడు అనుకుందాం, గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అనుకుందాం, వాడు ఎట్లాంటి వాడైనా సరే చేసుకోవడానికి ఇష్టపడుతున్నాం కదండి. వాడు తాగేవాడా తిరిగేవాడా ఇవేమీ ఇక అవసరం లేదు. గవర్నమెంట్ జాబ్ ఉంది, నెలకు ఎంతో కొంత తీసుకొస్తాడు, ప్రశాంతంగా తినొచ్చు బతకొచ్చు అనుకుంటున్నారే తప్ప అతని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి, మరి మంచిగా చూసుకునేవాడా, మంచి మనస్తత్వం ఉండేవాడా, ఇవేమి వాళ్ళకి ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళ ఇష్టం అంతా దేని మీద ఉంది? ఆ జాబు మీదనే ఉంది కాబట్టి. కానీ ఈ లోకంలో మనుషులైతే గనక ఏదో ఒక దాన్ని చూసి ఇష్టపడుతూ ఉంటారు. మరి దేవుడు నిన్ను ఇష్టపడాలి అంటే, మళ్ళీ చెప్తున్నాను, దేవుడు నిన్ను ఇష్టపడాలి అంటే నీలో ఏం చూసి దేవుడు ఇష్టపడతాడు? లోకంలో మనుషులైతే గనక డబ్బును చూసి ఇష్టపడే వాళ్ళు ఉంటారు, అందాన్ని చూసి ఇష్టపడే వాళ్ళు ఉంటారు, పదవులను చూసి ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఇంకా ఏదో ఆస్తిపాస్తులను చూసి ఇష్టపడే వాళ్ళు ఉంటారు. లోకంలో చాలామంది ఇష్టాలు ఇట్లాగే ఉంటాయి. కానీ దేవుడు నిన్ను ఇష్టపడాలి అంటే నీలో ఏం చూసి దేవుడు ఇష్టపడతాడు? నీలో డబ్బు ఉందని చూసి నీ డబ్బును బట్టి దేవుడు ఇష్టపడతాడా అంటే కాదు. పోనీ నీ అందాన్ని చూసి దేవుడు ఇష్టపడతాడా అంటే అది కాదు. పోనీ నీ స్థితిగతులను చూసి, అంటే నీ ఆస్తిపాస్తులను చూసి, ఇంకేదో నీకున్న కీర్తి ప్రతిష్టలు చూసి దేవుడిని ఇష్టపడతాడా అంటే అది కూడా కాదు. మరి దేవునికి మనిషి ఇష్టంగా ఉండాలంటే దేవుడు దేన్ని చూస్తే ఇష్టపడతాడు మనిషిని అని దేవుని వాక్యంలో నుంచి మనం జాగ్రత్తగా చూస్తే చూద్దాం ఒక మాట. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన్ను వెదికే వారికి ఫలము దయచేస్తాడని నమ్మాలి.
చూడండి, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండటం అసాధ్యం. అంటే ఒక మనిషి దేవునికి ఇష్టడుగా ఉండాలి అంటే అతనిలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. అంటే ఒక వ్యక్తిలో ఉన్న విశ్వాసాన్ని చూసి దేవుడు అతన్ని ఇష్టపడతాడు. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మనిషి యొక్క అందాన్ని చూసి దేవుడు ఇష్టపడేవాడు కాదు. మనిషి వెనకాల ఉన్న డబ్బును చూసి దేవుడు ఇష్టపడేవాడు కాదు. అతనికి ఉన్న కీర్తి ప్రతిష్టలు కానీ, అతని వంశం కానీ, ఇంకా అతనికి ఉన్న బలగం వీటిని చూసి దేవుడు ఇష్టపడేవాడు కాదు. మరి దేవుడు నిన్ను ఇష్టపడాలి అంటే నీలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో అట్లాంటి వాళ్ళని దేవుడు ఇష్టపడతాడు. మీకు అర్థమైందా ఈ మాట? నీలో విశ్వాసం ఉంటే దేవుడు నిన్ను ఇష్టపడతాడు. దేవుడు నిన్ను ఇష్టపడితే నువ్వు ఏదడిగితే అది చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. ఇక్కడ మనం చదువుకున్న మాట, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండటం అసాధ్యం. మరి విశ్వాసం కలిగి ఉంటే దేవునికి ఇష్టడుగా ఉండొచ్చు, సాధ్యమే అది. కాబట్టి ఎవరైతే దేవునికి ఇష్టడుగా ఉంటారో అంటే విశ్వాసంతో ఉంటారో వాళ్ళు ఏమని నమ్ముతారంట? విశ్వాసం అంటే నమ్మడమే కదా. ఏమని నమ్ముతారంట? దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడు అని నమ్ముతాడు. ఎవరైతే దేవుణ్ణి వెతుకుతున్నారో వాళ్లకు ప్రతిఫలము దయచేస్తాడు అని కూడా నమ్ముతారు. మీకు అర్థమైందా? విశ్వాసం అంటే దేవుడు ఉన్నాడు అని నమ్మాలి. నమ్మడమే కాదు, ఎవరైతే నమ్మి ఆయన దగ్గరికి వస్తారో వాళ్లకు ప్రతిఫలము కూడా ఆయన ఇస్తాడు అని నమ్మాలి. ఇది విశ్వాసం అంటే. ఇక్కడ మనం చదువుకున్న మాటలో మత్తయి సువార్త 8వ అధ్యాయంలో కుష్ఠరోగి ఒకడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవయ్యా అన్నాడు. యేసు ప్రభు అన్నాడు, నాకు ఇష్టమే అన్నాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆ కుష్ఠరోగి ఎవరికి ఇష్టంగా ఉన్నాడు? చెప్పండి. యేసు ప్రభుకి ఇష్టంగా ఉన్నాడు. అంటే ఆ కుష్ఠరోగిని చూసి యేసు ప్రభు ఇష్టపడ్డాడు అనే కదా అర్థం. యేసు ప్రభు ఆ కుష్ఠరోగిని చూడగానే అతని మీద యేసు ప్రభుకి ఇష్టం కలిగింది. దేన్ని బట్టి ఇష్టం కలిగింది? అతని కుష్ఠరోగి కదా. మనమైతే ఏం చేస్తాం? పైన కుష్ఠరోగం చూడంగానే ముందు దూరంగా పో అంటాం. ఎందుకంటే అతని యొక్క బాహ్య రూపాన్ని మనుషులు చూస్తారు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? బాహ్య రూపాన్ని కాదు, తన హృదయాన్ని చూస్తున్నాడు. తన హృదయాన్ని యేసు ప్రభు చూసినప్పుడు అతని హృదయంలో ఏమి కనపడింది? ఆయనకు విశ్వాసం కనపడింది. ఎప్పుడైతే ఆ వ్యక్తిలో విశ్వాసం యేసు ప్రభు చూశాడో, ఇదిగో ఇతడికి నా పట్ల విశ్వాసం ఉంది, నా దగ్గరికి వచ్చాడు, నేను ఏదైనా సరే చేయగలను అని ఇతనిలో విశ్వాసం ఉంది. కాబట్టి యేసు ప్రభు అతన్ని ఇష్టపడి, అబ్బాయి నీవంటే నాకు ఇష్టమే కాబట్టి నేను శుద్ధినిగా చేస్తున్నాను అని ముట్టి స్వస్థపరిచాడు. అంటే దేవుడు మన హృదయాన్ని చూసినప్పుడు మన హృదయంలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. మీకు అర్థమైందా ఈ మాట? దేవుడు మనిషిని చూసినప్పుడు ఆ మనిషి హృదయంలో విశ్వాసాన్ని చూస్తాడు. నిజంగా ఒక వ్యక్తి విశ్వాసంతో ఉంటే దేవుడు చేయడానికి సిద్ధపడతాడు. ఒకవేళ విశ్వాసం లేదు హృదయంలో, దేవుడు చేయడానికి ససేమిరా ఇష్టపడడు. దేవుడు చేయలేక కాదు, చేతగా కాదు, కానీ అక్కడ ఏం కనపడలేదు, ఆయనకి విశ్వాసం కనపడలేదు. ఒకసారి యేసు ప్రభు అందరినీ స్వస్థపరుచుకుంటూ గ్రామాలు తిరుగుతూ ఉన్నాడు. అలా తిరిగే సమయంలో ఒక గ్రామం గురించి రాయబడిన మాట ఏమిటంటే, అక్కడ వాళ్ళ యొక్క అవిశ్వాసాన్ని బట్టి ఆయన అనేక అద్భుతాలు అక్కడ చేయలేదు అని ఉంది. ఏంటంట? వాళ్ళ యొక్క అవిశ్వాసాన్ని బట్టి అక్కడ అనేక అద్భుతాలను దేవుడు చేయలేదంట. చేయలేక కాదు, మరి దేనికి చేయలేదు? వాళ్ళ అవిశ్వాసం ఈయనకి అడ్డొచ్చింది. మన జీవితంలో కూడా ఇట్లాగనే మన జీవితంలో అవిశ్వాసం ఉంటే గనక దేవుని కార్యాలకు అది అడ్డొచ్చేస్తుంది. దేవుడు చేయడు, దేవుడు చేయగలడు, చేయడానికి కూడా ముందుకు రాగలడు, కానీ రాకుండా అడ్డుపరిచేది ఏంటి? అవిశ్వాసం.
యేసు ప్రభు కుష్ఠరోగిని చూడగానే ఆ కుష్ఠరోగితో ఏమన్నాడు? నాకు ఇష్టమైన అబ్బాయి, నువ్వు శుద్ధుడివిగా అన్నాడు. అంటే అతని హృదయంలో యేసు ప్రభుకి ఏం కనపడింది? విశ్వాసం కనపడింది. కాబట్టి యేసు ప్రభుకి ఆ కుష్ఠరోగి ఇష్టడుగా కనపడ్డాడు. మరి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ జీవితాన్ని దేవుడు చూసినప్పుడు, నీ హృదయాన్ని దేవుడు చూసినప్పుడు, నీ హృదయంలో దేవునికి ఏమి కనపడుతుంది? విశ్వాసం కనపడుతుందా? ఇదిగో ఈ వ్యక్తి హృదయాన్ని చూసినప్పుడు ఇతడు నా పట్ల సంపూర్ణంగా విశ్వాసంతో ఉన్నాడు అనే విషయాన్ని దేవుడు మనసారా నిన్ను చూసి సంతోషించగలడా? అబ్రహాము జీవితం చూస్తే అబ్రహాముని దేవుడు అన్నాడు ఒక సమయంలో, అబ్రహామా, నీకు ఒకగానొక కుమారుణ్ణి, అది కూడా నీవు ప్రేమించే ఇస్సాకుని తీసుకొని మోరియా పర్వతానికి వెళ్ళి అక్కడ నేను నీకు చూపించే ఒక పర్వతం మీద దహన బలిగా అర్పించు అన్నాడు. అబ్రహాము తెల్లారే లేచాడు, చీకటితోనే లేచాడు. లేచి కట్టెలన్నిటిని తానే చీల్చి రెడీ చేసి మూటగట్టి తన కొడుకుని పిలిచి బయలుదేరాడు. పని వాళ్ళని కూడా తీసుకొని బయలుదేరాడు. బయలుదేరిపోయేటప్పుడు భార్యకు కూడా చెప్పలేదు శారాకి. ఒకవేళ చెప్తే అడ్డుపరుస్తుందేమో అని భార్యకు చెప్పకుండానే బయలుదేరిపోయాడు. చీకటితోనే వెళ్ళిపోయాడు. అట్లాగా 3 రోజులు ప్రయాణం చేశాడు. ఎన్ని రోజులు? 3 రోజులు. అంటే వాళ్ళున్న ప్లేస్కి, దేవుడు చూపించిన ఆ స్థలానికి వెళ్ళడానికి ఎన్ని రోజులు పట్టింది? 3 రోజులు పట్టింది. అంత దూరం ఎందుకు చెప్పాలి దేవుడు? ఏదో దగ్గరలో ఉన్న పర్వతానికి తీసుకెళ్తే గబుక్కుని తెల్లారే పని అయిపోయింది కదా. ఎందుకంటే ఆ 3 రోజులు దేవుడు అతని హృదయాన్ని పరీక్ష చేస్తూ వచ్చాడు. ఈ 3 రోజులు అబ్రహాము హృదయం ఎట్లుంటుంది? తెల్లారైతే బాగా వేడి మీద ఉంటాడు కాబట్టి వెంటనే చేసేద్దాం అనుకోవచ్చు. కానీ 3 రోజులు గడిచిన తర్వాత కూడా అదే ఆసక్తి, అదే విశ్వాసం, అదే సమర్పణ ఉంటుందా లేదా అని పరీక్షించడం కోసం ఆ 3 రోజులు అంత దూరం దేవుడు చెప్పాడు. 3 రోజులు అయిపోయింది. ఆ పర్వతం దగ్గరికి వచ్చేసింది. వచ్చిన తర్వాత అబ్రహాం అన్నాడు పని వాళ్ళతో, అబ్బాయి మీరు ఇక్కడే ఉండండి, నేను నా కొడుకు ఇస్సాకు వెళ్ళి పర్వతానికి ఎక్కి అక్కడ దేవునికి ఆరాధన చేసి మేము మళ్ళీ తిరిగి వస్తాం, అప్పుడు దాకా ఇక్కడే ఉండండి అని పని వాళ్ళతో చెప్పి పైకి వెళ్ళిపోయాడు. అక్కడ జరిగేది ఏంటి? ఏమని చెప్పాడు అబ్రహాము? నేను ఈ చిన్నవాడు పైకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధన చేసి, అంటే దేవునికి మొక్కి మరలా వస్తాము అన్నాడు. అబ్రహాం యొక్క మాటల్లో ఉన్న విశ్వాసాన్ని చూడండి. నిజానికి అబ్రహాం ఎందుకు వచ్చాడు అక్కడికి? కొడుకుని బలిగా అర్పించడం కోసమే. ఇప్పుడు కొడుకుని బలిగా అర్పిస్తే మళ్ళీ ఎంతమంది తిరిగి వస్తారు? చెప్పండి, ఎంతమంది తిరిగి వస్తారు? ఒక్కడే వస్తాడు. కానీ అబ్రహాము ఏమంటున్నాడు పని వాళ్ళతో? నేను ఈ చిన్నవాడు వెళ్ళి బలి అర్పించి మరలా వస్తాము అంటున్నాడు. అక్కడే అబ్రహాముకు అర్థమవుతుంది, ఇదిగో ఒకవేళ నేను నా కొడుకుని బలిగా అర్పించినా సరే, నా కొడుకు అక్కడ చనిపోయినా సరే, దేవుడు మరలా బ్రతికించి నా కొడుకును నాకు ఇవ్వగలడు. ఇది అబ్రహాము యొక్క విశ్వాసం. మీకు అర్థమైందా ఈ మాట? అబ్రహాము హృదయంలో ఎంత విశ్వాసం ఉందంటే, నేను దేవుడు చెప్పినట్లుగా నా కొడుకుని దహన బలిగా అర్పించినా సరే, వాడు కాలి బూడిదైపోయినా సరే, ఆ బూడిదలో నుంచి అయినా సరే మరలా దేవుడు అతన్ని బ్రతికించి నాకు ఇవ్వగలడు. ఇది అబ్రహాము యొక్క విశ్వాసం. అందుకని అక్కడ ఉన్న పని వాళ్ళతో అంటున్నాడు, అబ్బాయి మీరు ఇక్కడే ఉండండి, నేను ఈ చిన్నవాడు వెళ్ళి దేవునికి మొక్కి ఆరాధన చేసి మరలా వస్తాం మీ దగ్గరికి అని విశ్వాసంతో చెప్పాడు. ఇదంతా కూడా దేవుడు చూశాడు. అబ్రహాము హృదయంలో ఎంత విశ్వాసం ఉందో దేవుడు చూస్తానే ఉన్నాడు. సరే వెళ్ళారు పైకి. వెళ్ళిన తర్వాత ఆ కొడుకుని చేతులు కట్టేశాడు, కాళ్ళు కట్టేశాడు. ఆ పోయే దారిలో అడిగాడు కొడుకు, నాన్న దహన బలికి నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, మరి గొర్రెపిల్ల ఏది అని అడిగాడు. అబ్రహాము, నాన్న దేవుడే చూసుకుంటాడే గొర్రెపిల్లని, మనం పోదామని బయలుదేరిపోయాడు. పైకి వెళ్ళిన తర్వాత చేతులు కాళ్ళు కట్టేసిన తర్వాత అక్కడ కట్టెల మీద పేర్చి పెడతా ఉంటే అప్పుడు అర్థమైంది ఇస్సాకుకి, ఇప్పుడు దాకా గొర్రెపిల్ల ఏది అని అడుక్కుంటూ వచ్చాను, గొర్రెపిల్ల నేనే అన్నమాట అనేది ఇస్సాకు కూడా అర్థమైంది. కానీ ఇస్సాకు తండ్రి మాటకు ఏ మాత్రం కూడా జవదాటలేదు. ఈ రోజుల్లో ఇదే గనక ఈ రోజుల్లో జరిగితే పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, ఒరే ముసలోడా,
ఇప్పుడు దాకా అడుగుతూనే ఉన్నా గొర్రెపిల్ల ఏది గొర్రెపిల్ల ఏదని. చెప్పావా? పైగా నేనే గొర్రెపిల్ల అంటావా ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి అని కట్లు దించుకొని తాళ్ళు దించుకొని పరిగెత్తే వాళ్ళు లోకంలో ఇప్పుడు చాలామంది ఉంటారు. ఇప్పుడు ఎంతమంది విశ్వాసుల బిడ్డలను కానివ్వండి, సేవకుల బిడ్డలను కానివ్వండి, ఇంత విధేయత ఉన్నవాళ్ళు ఎక్కడ కనిపిస్తారా అంటే కనిపించరు. ఇంకా లోకంలో ఒక సామెత ఉంది, పండిత పుత్ర పరమసుంట అని అన్నట్లుగా ఈ దినాల్లో సేవకులైన వాళ్ళ పిల్లలే చాలా అధ్వానంగా తయారవుతున్న రోజులు ఇవి. వాళ్ళ పిల్లల కంటే సామాన్యమైన విశ్వాసుల పిల్లలే చాలా విధేయతగా, నమ్మకంగా, విశ్వాసంగా ఉంటున్నారు. కానీ సేవకుల పిల్లలైతే మరీ అధ్వానంగా తయారవుతున్న రోజులు ఇవి. కానీ అబ్రహాము విషయంలో అట్లా జరగలేదు. అబ్రహాము ఎంత చక్కగా ఇస్సాకు విధేయత నేర్పాడు అంటే, చేతులు కాళ్ళు కట్టేసి బలిపీఠం మీద పెడుతున్నా సరే ఒక పల్లెత్తు మాట కూడా అనలేదు. తండ్రి, మా నాన్న మీద నాకు నమ్మకం ఉంది, అవసరమైతే నన్ను చంపేసినా సరే నాకు ఇష్టమే, కానీ మా నాన్న మాటకు మాత్రం నేను జవదాటేది లేదు అనుకున్నాడు. బలిపీఠం మీద పెట్టాడు అబ్రహాం. ఇక కత్తి తీసుకున్నాడు. కత్తి తీసుకొని ఆ మెడ మీద పెట్టి అలా కోయబోయే సమయానికి అప్పుడు దాకా దేవుడు చూస్తానే ఉన్నాడు. నీకు అర్థమవుతుందా? అబ్రహాము హృదయంలో ఉన్న విశ్వాసాన్ని ఈ 3 రోజులు దేవుడు చూశాడు. ఇంకా పని వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా అబ్రహాము హృదయంలో ఉన్న విశ్వాసాన్ని దేవుడు చూశాడు. కొండ ఎక్కినప్పుడు అబ్రహాము విశ్వాసాన్ని దేవుడు చూశాడు. చేతులు కాళ్ళు కట్టేసి తన కొడుకుని పండబెట్టినప్పుడు అబ్రహామును దేవుడు చూస్తానే ఉన్నాడు. కత్తి పైకెత్తేంత వరకు కూడా అబ్రహాము హృదయాన్ని దేవుడు పరీక్షిస్తూనే ఉన్నాడు. ఇతడు నా పట్ల సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నాడా, లేక ఎక్కడైనా నాకంటే తన కన్న కొడుకే ఎక్కువయ్యాడేమో, బాధ ఏమైనా ఉందా, హృదయంలో ఏమైనా బాగా దుఃఖపడుతున్నాడా, ఇవన్నీ కూడా అబ్రహామును పరీక్షించాడు. చివరికి అట్లాంటిది ఏమీ లేదు, దేవుడు మాటే ముఖ్యం, తర్వాత ఇవన్నీ అని ఎప్పుడైతే అబ్రహాము అనుకొని ఆ కత్తి లేపాడో వెంటనే దేవుడు అన్నాడు, అబ్రహామా అతన్ని ఏమీ చేయొద్దు, అసలు నువ్వు నాకు భయపడే వాడివా కాదా అని పరీక్షించడం కోసమే ఇదంతా చేశాను, కాబట్టి అతన్ని ఏమీ చేయొద్దు అని అనేసరికి అబ్రహాము కళ్ళు తెరిచి చూసేసరికి గొర్రెపిల్ల అక్కడ ఉంది. ఆ పొదలో గొర్రెపిల్ల అక్కడ ఉంది. ఇప్పుడు జాగ్రత్తగా ఒక ప్రశ్న వేస్తాను చూడండి. అసలు ఆ గొర్రెపిల్ల ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళున్న ప్లేస్కి, అంటే అబ్రహాము వీళ్ళున్న స్థానానికి ఆ కొండ 3 రోజుల ప్రయాణం. ఆ 3 రోజుల ప్రయాణంలో అసలు ఆ గొర్రెపిల్ల ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు తీసుకొచ్చి అక్కడ పెట్టారు, అది పొదలో కొమ్ములు తగులుకొని ఎన్ని రోజుల నుంచి ఉంది, ఇవన్నీ మనకి ఏది కానీ అక్కడ ఉన్న ఆ గొర్రెపిల్లే ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యం. మీకు అర్థమైందా? అక్కడ ఇస్సాకుకు బదులుగా అర్పించబడిన గొర్రెపిల్ల ప్రభువైన యేసుక్రీస్తు. ఇస్సాకు మానవ జాతికి సూచనగా ఉంటే, ఈ మానవ జాతి అంతటికీ బదులుగా అర్పించబడిన గొర్రెపిల్ల ప్రభువైన యేసుక్రీస్తు. ఆ రకంగా ఇస్సాకుకి ఏ విధంగానైతే విడుదల కలిగిందో మానవ జాతి అంతటికీ కూడా ఆ గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు ద్వారా విడుదల, విమోచన, రక్షణ కలిగింది. ఆ గొర్రెపిల్ల ద్వారా ఇస్సాకు ఏ విధంగానైతే మరణం నుంచి తప్పించబడ్డాడో అలాగే మానవ జాతి అంతా కూడా గొర్రెపిల్లైన యేసుక్రీస్తు ద్వారా మరణం నుంచి తప్పించబడింది, నరకం నుంచి తప్పించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి అబ్రహాము యొక్క విశ్వాసాన్ని దేవుడు చూశాడు. ఎప్పుడైతే అబ్రహాము యొక్క హృదయంలో విశ్వాసం ఉండటం దేవుడు చూశాడో అబ్రహాము దేవునికి ఇష్టుడుగా ఉన్నాడు. మీకు అర్థమైందండి? ఇప్పుడు దాకా చెప్తుంది ఏంటి? ఎవరి హృదయంలో అయితే విశ్వాసం ఉంటుందో వాళ్ళు దేవునికి ఇష్టంగా ఉంటారు. అబ్రహాము హృదయంలో విశ్వాసాన్ని దేవుడు చూశాడు. వెంటనే అబ్రహాము దేవునికి ఇష్టుడిగా మారిపోయాడు. అబ్రహామా, ఇక నుంచి నీ పేరు అబ్రాము కాదు, అబ్రహాము, ఎందుకంటే నువ్వు అనేక జనములకు తండ్రి అవుతావు. ఇక నీవు విశ్వాసులకు తండ్రిగా ఉంటావు. ఇక నీ వలన ఇదిగో ఈ భూలోకం అంతటిని ఆశీర్వదిస్తాను నేను. నీ సంతానం వలన, అంటే యేసుక్రీస్తు ద్వారా ఈ లోకమంతటిని నేను ఆశీర్వదిస్తాను. ఈ లోకమంతటికి ఆశీర్వాదానికి నువ్వే కారకుడు అవుతావు అని ఆయన్ను అంతగా హెచ్చించాడు.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ హృదయాన్ని దేవుడు చూసినప్పుడు ఆయన ఏం చూస్తున్నాడు? విశ్వాసాన్ని చూడగలుగుతున్నాడా? విశ్వాసాన్ని చూస్తే గనక ఇక్కడ మనం చదువుకున్న మాట మత్తయి సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభు అంటున్నాడు, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడివి కా. అంటే ఆ వ్యక్తి హృదయం ఎప్పుడైతే దేవునికి ఇష్టంగా ఉందో ఆ వ్యక్తిని శుద్ధి చేయటం కూడా యేసు ప్రభువుకి ఇష్టపడ్డాడు. ఇక అర్థమైందండి? నీ హృదయం దేవునికి ఇష్టంగా ఉంటే, అంటే విశ్వాసం ద్వారా నీ హృదయం దేవునికి ఇష్టడుగా ఉంటే నీ జీవితాన్ని ఆయన శుద్ధి చేస్తాడు. కుష్ఠరోగి వచ్చాడు, అయ్యా నన్ను బాగు చేయడం నీకు ఇష్టమేనా అని అడిగాడు. అతని హృదయంలో విశ్వాసాన్ని యేసుప్రభు చూశాడు, అతని కుష్ఠరోగాన్ని బాగు చేశాడు. అలాగే మానవుడిగా నీవు కూడా విశ్వాసంతో యేసుప్రభు దగ్గరికి వస్తే, నువ్వు ఎట్లాంటి పాపివైనా సరే, నీ జీవితం ఎట్లా ఉన్నా సరే, నీ బ్రతుకు ఎట్లా ఉన్నా సరే, కుష్ఠరోగి లాంటి పాప జీవితం నీకున్నా సరే, నీ హృదయంలో విశ్వాసంతో నువ్వు ప్రభు దగ్గరికి వస్తే ప్రభువు నీ హృదయాన్ని చూసి, నీ విశ్వాసాన్ని చూసి నీకున్న పాపపు కుష్ఠరోగాన్ని ఆయన బాగు చేస్తాడు. నీకున్న ఆ చెడు బ్రతుకు నుంచి ఆయన బాగు చేస్తాడు. నీకున్న అపవిత్రమైన బ్రతుకు నుంచి ఆయన నిన్ను బాగు చేసి నిన్ను శుద్ధుడిగా చేస్తాడు, అంటే పరిశుద్ధునిగా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.